ఈరోజు మనతో పాటు మన ముఖ్య అతిథిగా ఉన్నారు సునీల్ గారు, రెటినోవా ఫౌండేషన్ నుంచి. రెటినోవా ఫౌండేషన్ కన్నా ముందు వాట్ ఈస్ సునీల్? నా జర్నీ 2013 నుంచి స్టార్ట్ చేశాను. నార్మల్ లైఫ్ని లీడ్ చేశాను. ఒక ప్యాషన్ లేదు, ఒక విజన్ లేదు. బాబాయ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. బాబాయ్ ఒక్కటి మాత్రం మాకు ఇన్స్పిరేషను. ఆయన లైన్లో అయితే ముందు వెళ్దాం. అలా కూడా చాలా ప్రాబ్లమ్స్ చూసాము. ఆ పొలిటికల్గా అదంతా నాకు నచ్చలేదు. ఇదంతా కాదు, ఒక జాబ్ చేసుకుందాం అనిపించింది. 4-5 ఇయర్స్ దాకా నేను ఆ జర్నీ చూశాను. రెటినోవా ఫౌండేషన్ అనేది అసలు ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారు, ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఇట్లా ఐ క్యాంప్స్ పెట్టొచ్చు, నువ్వు సర్వీస్ చేయాలని అనుకుంటున్నావు కదా, ఐ క్యాంప్స్ పెట్టొచ్చు అని చెప్పారు. ఓన్లీ క్లినిక్ ద్వారా కాదు, ఒక ఫౌండేషన్ ఉంటే బాగుంటుందని అర్థమైంది. రెటినోవా ఫౌండేషన్ ఏమేమి చేస్తుంది? రెటినోవా ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశము ఐ కేర్ సర్వీసెస్తో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇవన్నీ చేయడానికి మీకు రిసోర్సెస్ కావాలి. ఇవన్నీ మీరు ఎలా పోల్ చేస్తున్నారు? ఆర్టికల్స్ రన్ చేస్తున్నాము. దాంట్లో కొంత అమౌంట్ వస్తుంది మాకు. అంతేకాకుండా నాకు వేరే అదర్ బిజినెస్ కూడా ఉంది. దాంట్లో నుంచి కొంత ప్రాఫిట్ తీస్తున్నాను కూడా. మా సొంతంగా మేము పెట్టుకొని చేస్తున్నాం. ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యి చేస్తున్నారు సార్? లైక్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు? హైదరాబాద్లోనే చేస్తున్నారా లేకపోతే వేరే డిస్ట్రిక్ట్స్లలో చేస్తున్నారా? విలేజెస్, అంతేకాకుండా స్కూల్స్, కాలేజెస్లో. ప్రైమరీగా ఇప్పుడు మన తెలంగాణలో ఆల్ డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నాము. Where do you want to see రెటినోవా ఫౌండేషన్ ఆఫ్టర్ నెక్స్ట్ 5 years? కమింగ్ 5 years 10 yearsలో మాత్రం మేము ఐ రిలేటెడ్గానే కాకుండా వేరే అదర్ సర్వీసెస్ కూడా మేము ప్రజలకు అందించాలని చెప్పేసి అనుకుంటున్నాం. రెటినోవా ఫౌండేషన్ని లేదా మీ విజన్ని ఎక్కడ దాకా చూడాలనుకుంటున్నారు? ప్రతి పేద విద్యార్థికి మేము ఐ టెస్టింగ్తో పాటు స్పెక్టికల్స్ ప్రొవైడ్ చేసి కంటి చూపు వల్ల ఎడ్యుకేషన్ ఖరాబ్ అయ్యేది కూడా మేము మీకు ఏదైనా హార్ట్ టచింగ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా, కనిపించాయా? 65 to 75 years ఉంటాయి సార్. మీరు పొర తీయించారు, పొర తీపించిన తర్వాత నాకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయని చెప్పారు అని చెప్పేసి డైరెక్ట్ కాళ్ళ మీద పడిపోతున్నాడు. పెద్దవారు మీరు కాళ్ళ మీద పడొద్దండి నేను చెప్పిన సందర్భంలో. హలో అండి, నమస్కారం అందరికీ. నా పేరు వినిల్. మీరున్నారు ఈరోజు చర్చా విత్ రియల్ లీడర్ కార్యక్రమంలో. ఈరోజు మనతో పాటు మన ముఖ్య అతిథిగా ఉన్నారు సునీల్ గారు, రెటినోవా ఫౌండేషన్ నుంచి. వెల్కమ్ టు అండి, స్వాగతం అండి. హలో సార్. హాయ్ అండి. సార్, మీరు రెటినోవా ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. పేదవారికి ఐ విజన్ మీద వాటి మీద ఎక్కువ వర్క్ చేస్తుంటారు. సో అసలు యూజువల్లీ మీ బ్యాక్గ్రౌండ్ గురించి మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. రెటినోవా ఫౌండేషన్ కన్నా ముందు వాట్ ఈస్ సునీల్? అసలు తన బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్తారా సార్? బేసికల్గా అంటే నా జర్నీ 2013 నుంచి స్టార్ట్ చేశాను. 2013లో నేను జనరల్గా అందరిలాగే ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేశాను. ఒక ప్యాషన్ లేదు, ఒక విజన్ లేదు. ఆ టైంలో నేను మా బాబాయ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. జనరల్గా ఆయన మా ఇంటికి వస్తున్నారు, పోతున్నారు, అంతవరకే మా బాబాయ్ అని తెలుసు, అంతే. ఇంకా ఆయన పేరు జనార్దన్, కామ్రేడ్ జనార్దన్ అని పిలుస్తారు అతన్ని. ఓకే, కామ్రేడ్. సో బేసికల్గా ఆయన 2013లో ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోయారు. నేను మా బాబాయ్ గారి జీవిత చరిత్రని ఒక బుక్ ద్వారా చదవటం జరిగింది. అంటే జనరల్గా మా డాడీ వాళ్ళ తమ్ముడు ఆయన. మనకి ఎలా ఉంటుంది, యూజువల్గా ఎవరైనా సరే ఒక క్యాజువల్ పర్సన్ లాగానే చూస్తాము. బట్ ఆయనని ఒక బుక్లో చూడటం అనేది నేను ఆ రోజు చూశాను. ఆ తర్వాత ఆయన డెత్ సెరమనీలో ఒక చాలా హ్యూజ్ క్రౌడెడ్ ఇది చూశాను, పబ్లిక్ని. ఆ రోజు నాకు తట్టింది, ఏంటి అసలు బాబాయ్ జీవితం ఎందుకు ఈ బాటలో ఉన్నారు అతను, ఆయన గురించి తెలుసుకోవడం అనే దాంట్లో నేను చాలా సీరియస్గా ఫోకస్ చేశాను. అప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని కలిశాను. ఉస్మానియా క్యాంపస్లో చాలా టైం స్పెండ్ చేశాను వాళ్ళ గురించి తెలుసుకోవడానికి. సో అలా స్టార్ట్ అయింది. నాకు ఇంకా చాలా అంటే చాలా ఫ్యాసినేట్ అయిపోయి నేను కొంతకాలం ఆ ఆర్గనైజేషన్ రిలేటెడ్ కూడా వర్క్ చేశాను.
ఎందుకు వర్క్ చేయాల్సి వచ్చిందంటే నేను బాబాయ్ షెల్ఫ్లో ఉన్న బుక్స్ అన్ని తీసుకొచ్చేసుకున్నా. ఒక 200-300 బుక్స్ ఉంటాయి. బుక్స్ అన్ని కూర్చొని డైలీ చదవటమే, ఇంకా వేరే పని లేదు. అంతా వదిలేసాను. ఫ్రెండ్స్తో తిరగటము, ఫ్రెండ్స్ పార్టీస్, ఎవ్రీథింగ్ అన్నీ పక్కగా పెట్టేసుకొని ఓన్లీ బుక్స్ రీడింగే ఫోకస్ చేశాను. సో అలా స్టార్ట్ అయిందండి జర్నీ నాది. అంటే సర్వీస్ చేయాలి అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ ఏ లైన్లో సర్వీస్ చేయాలనేది తెలియదు. బాబాయ్ ఒక్కటు మాత్రం మాకు ఇన్స్పిరేషను, ఆయన లైన్లో అయితే ముందు వెళ్దాం. సో వెళ్ళిన తర్వాత కొంచెం అలా కూడా చాలా ప్రాబ్లమ్స్ చూసాము. ఆ పొలిటికల్గా అదంతా నాకు నచ్చలేదు. ఓకే. సో అప్పుడు కూడా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి. సో ఇదంతా కాదు, ఒక జాబ్ చేసుకుందాం అనిపించింది. ఓకే. తన మొత్తం చూశాను. ఒక 4-5 ఇయర్స్ దాకా నేను ఆ జర్నీ చూశాను. డే అండ్ నైట్ ఫోకసింగ్ టువర్డ్స్ స్టూడెంట్ యాక్టివిటీస్, పబ్లిక్ యాక్టివిటీస్. అంటే ఒక్కొక్క సందర్భంలో నేను ఎగ్జామ్స్ కూడా రాయలేదు. ఎగ్జామ్స్ రాయకుండా మీటింగ్స్కి ఉండే వాళ్ళని, అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అలా స్టార్ట్ అయింది సర్వీసు ఇదంతా కూడా. అక్కడి నుంచి నేను ఇంకా ఒక్కొక్కటి నేర్చుకోవడము, కొత్త విషయాలపైన ఫోకస్ చేయటము కంటిన్యూస్గా స్టార్ట్ అయిందండి. దాదాపుగా ఒక 16 ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూస్ జర్నీలో ఉన్నాను సర్వీస్ ఫీల్డ్లో. ఓకే. సో మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ చూస్తే మీరు MBA వరకు చదివారు. సో దాని తర్వాత కెరీర్లోకి వెళ్ళేసి ఆటుపోట్లు అన్నీ చూసారు. దాని తర్వాత అసలు రెటినోవా ఫౌండేషన్ అనేది అసలు ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారు, ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? రెటినో ఫౌండేషన్ కంటే ముందు నేను మరి ఆ టైంలో నేను ఆర్గనైజేషన్ కొంతకాలం చూశాను. ఆ తర్వాత కొంతకాలం జాబ్ చేశానని చెప్పాను. అంటే ఇంకా ఏం చేయాలన్న పరిస్థితి అర్థం కాని పరిస్థితిలో నేను జాబ్ చేయాల్సి వచ్చింది. జాబ్స్ కూడా మాకు అప్పుడు లేకుండే, ఎందుకంటే ఆర్గనైజేషన్లో తిరిగితే జాబ్స్ నాలెడ్జ్ ఇదంతా ఉండదు అప్పుడు. సో నేను బంజారాహిల్స్లో ఒక జిమ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ట్రైనింగ్ ఇస్తారంటే అక్కడికి వెళ్ళి నేను ట్రైనింగ్ తీసుకున్నా. జిమ్ ట్రైనింగ్ అంటే ట్రైనర్ కోర్స్ అనమాట అది. ట్రైనర్ కోర్స్. సో అక్కడ మంచిగా సార్ ఉండేవారు. ఆ సార్ దగ్గర మంచిగా ఫ్రెండ్షిప్ చేసి జిమ్ ట్రైనింగ్కి సంబంధించిన డబ్బులు కూడా నేను కొంచెం కొంచెం ఇస్తాను సార్ అంటే ఆయన ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక 4 ఇయర్స్ జిమ్ ఫీల్డ్లో ఉండడం జరిగింది. అంటే మనీ కోసం అనేది ఆ దారిని నేను పెట్టుకున్నాను. బట్ నాకు మాత్రం లోపల ఒక విజన్ అంటూ ఉండేది ఎప్పటికీ. ఏదో ఒకటి సాధిస్తానని నమ్మకం ఉండేది, ఏదో ఒకటి చేయాలనేది ఉండేది. కాబట్టి ఇప్పుడు నేను సర్వే అవ్వాలి. అవ్వడానికి కొంచెం జాబ్ చేశాను. అక్కడి నుంచి కొంత అమౌంట్ జనరేట్ చేసుకొని ముందైతే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉండే ముందు. ఆ తర్వాత నేను కొంత అమౌంట్ ఏదైతే సేవ్ చేసుకున్నానో ఆ అమౌంట్తోని బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక 2-3 బిజినెస్లు చూశాను. బట్ వర్కౌట్ కాలేదు, స్టార్ట్ కూడా చేయలేదు. అదే టైంలో మా బ్రదర్ అనిల్ కుమార్ ఆప్టోమెట్రిస్ట్ ఫినిష్ చేశాడు. అప్పుడు నాకు ఓకే ఇది ఒక లైన్ ఉంటుందని నాకు తెలిసింది. మెల్లగా ఒక ఐ క్లినిక్ స్టార్ట్ చేశాం నల్లకుంటలో. ఐ క్లినిక్ స్టార్ట్ చేసి తర్వాత నాకు ఇంకా ఐ క్యాంప్స్ పెట్టొచ్చు అనేది అప్పుడు అర్థమైంది. ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఇట్లా ఐ క్యాంప్స్ పెట్టొచ్చు, నువ్వు సర్వీస్ చేయాలని అనుకుంటున్నావు కదా, ఐ క్యాంప్స్ పెట్టొచ్చు అని చెప్పారు. అలా స్టార్ట్ అయిందండి జర్నీ. ఐ క్యాంప్స్ స్టార్ట్ చేయటము, అక్కడి నుంచి కొన్ని వందల మంది పబ్లిక్ని మేము కలవటము, వాళ్ళ యొక్క బాధలు చూడటము, క్యాంప్స్ పెట్టాము, చాలామందికి సర్వీస్ చేసాము, స్పెక్టికల్స్ ఇచ్చాము, సర్జరీస్ చేయించాము. అది మాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. ఎవ్రీడే 2 క్యాంప్స్ 3 క్యాంప్స్ కంటిన్యూస్గా అవుతున్నాయి. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా క్యాంప్స్ అవుతున్నాయి. సో అలా మేము క్యాంప్స్ పెట్టడము, అక్కడి నుంచి ఇంకా మాకు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఓన్లీ క్లినిక్ ద్వారా కాదు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేము మంచి ఛానలైజ్ చేయడానికి, ఒక మంచి కొలాబరేషన్స్ కోసము ఒక ఫౌండేషన్ ఉంటే బాగుంటుందని అర్థమైంది. అంటే దీనికంటే బిఫోర్ ఉంది, మాకు చేయాలని ఫౌండేషన్ పెట్టాలని ఉంది. బట్ ముందైతే చేస్తున్నాం కదా, ఇప్పటికైతే సర్వీస్ బాగానే ఉంది కదా అనేది ఉండే అనమాట. ఆ తర్వాత మేము అంటే ఈ క్లినికల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు మేము కమ్యూనిటీస్కి వెళ్తామండి. కమ్యూనిటీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ మాకు ఇండివిజువల్ డోనార్స్ని పట్టుకుంటాము.
ఇండివిజువల్ డోనార్స్ని, కొంత మా డొనేషన్స్ కొంత ఉంటాయి, అట్లా మేము స్టార్ట్ చేసాము. అలా ఇది మాకు బాగా ఇంపాక్ట్ని ఇచ్చింది. ఓకే. అట్లా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము రెటినో ఫౌండేషన్ అని పేరు పెట్టుకొని ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో అసలు మీకు అంటే యూజువల్ ఇందాక మళ్ళీ సేమ్ క్వశ్చన్ చేస్తున్నాను. మీరు చదువుకున్న ఎడ్యుకేషన్ బాగా ఎంబీఏ దాకా చేశారు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అసలు మీలో ఆ సర్వీస్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే యూజువల్లీ కార్పొరేట్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంబీఏ చేసినప్పుడు మంచి ప్యాకేజ్ వస్తుంది, బయట మంచి సర్వైవ్ అవ్వచ్చు. అక్కడ నుంచి కాస్త అసలు సర్వీస్ సెక్టార్ కిందకు వచ్చారు. అండ్ మీ బ్రదర్ ఆప్టిమాలజీ చేసినాక కూడా అక్కడ నుంచి అంటే తను మళ్ళీ క్లినిక్ పెట్టుకొని కూడా అక్కడ కూడా కమర్షియల్గా వర్క్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కమర్షియల్ ఆస్పెక్ట్ నుంచి అటు నుంచి కూడా మళ్ళీ డైవర్ట్ అయ్యేసి మీరు ఇటు సైడ్ ఎందుకు వచ్చారు సర్వీస్? అంటే మీకు ఒక మీ బాబాయ్ గారి కామ్రేడ్ ఆ సర్వీసెస్ ఏమన్నా చేసుకున్నారా? దానికి అంటే నేను చెప్పాను కదండి, బుక్స్ బాగా ఇంపాక్ట్ చేసాయి నన్ను. ఆ బుక్స్ అంటే విపరీతంగా చదివేవాడిని. బుక్స్ అంటే చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ కార్ల్ మార్క్స్ బుక్స్ చదివేవాడిని, భగత్ సింగ్, చే గువేరా. అంటే మనకి జీవితంలో ఒక నిరాశగా ఉన్నటువంటి సందర్భంలో అంటే ఎవరి బుక్స్ అయితే చదివితే ఇంపాక్ట్ని ఇస్తుందో వాళ్ళ బుక్స్ నాకు తెలియకుండా చదివేశాను. ఓకే. భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివినప్పుడు మాత్రం అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేటివి. అంటే నేను చెప్పే కదా, ఫస్ట్ మా బాబాయ్ గారి బుక్తో స్టార్ట్ అయిందండి జర్నీ. ఆ బుక్ నేను ఒక్కొక్క పేజీ చదివేటప్పుడు ఒక్కొక్క డ్రాప్ నా కళ్ళలో నుంచి. అంటే ఎందుకు మా బాబాయే ఇంత ఇది అన్నట్టుగా అసలు నాకైతే అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. అంటే ఎవరికి చెప్పుకోలేను ఆ టైంలో. సో ఏదో ఒకటి చేయాలి, సాధించాలి అనేది అయితే ఖచ్చితంగా ఉంది. అది దాన్ని బట్టి ఎక్కడికి వెళ్తామో తెలియదు, బట్ సాధిస్తానైతే గట్టి నమ్మకం ఉండేది. అది బ్యాక్ ఎండ్లో మాత్రం ఆ విల్ పవర్ అయితే నడిపించేది. ఓకే. సో ఇప్పుడు సర్వీస్ సెక్టార్కి వచ్చారు, దాని తర్వాత రెటినోవో ఫౌండేషన్ అని చేశారు. అసలు రెటినోవో ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సార్ రెటినోవో ఫౌండేషన్ ఏమేమి చేస్తుంది, లైక్ ఆస్పెక్ట్ దానిపైన వర్క్ చేయాలి? రెటినోవో ఫౌండేషన్ అండి, మీకు ఇప్పుడు దాకా మేము లాస్ట్ 6 years నుంచి ఏదైతే చేస్తున్నామో అదే అండి. జనరల్గా చూసినప్పుడు మనకి విలేజ్లో మనకి ఐ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళకి సర్జరీస్ కూడా ఫెసిలిటేట్ చేస్తాము. అంతేకాకుండా మనకి స్కూల్స్, కాలేజెస్, ఇండస్ట్రీస్ అట్లా మనకి ఎక్కడెక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ మా రెటినో ఫౌండేషన్ ఐ కేర్ సర్వీసెస్లో అవేర్నెస్ చేయడంలో ఒక మంచి కీ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా రెటినో ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశము ఒక ఐ కేర్ సర్వీసెస్ అందించడమే కాదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం. ఓకే. ఎంప్లాయ్మెంట్ ఎలా చేస్తుంది? ఎంప్లాయ్మెంట్ ఎలా అంటే సార్, ఇప్పుడు మనకి ఒక ఫౌండేషన్ రన్ చేయడానికి ఒక ఎంతైతే విజన్ ఉండాలనో అంతే టీం కూడా ఉండాలి. సో ఇప్పుడు మేము ఒక హైదరాబాద్లోనే చేయట్లేము, ఎంటైర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాము. సో అప్పుడు చూసుకున్నప్పుడు మాకు ఒక హైదరాబాద్లో చేస్తేనే ఒక లిమిటెడ్ టీం అవసరం ఉంటుంది. బట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ స్టేట్స్లో కూడా మేము వెళ్దాము, సర్వీసెస్ అందించాలనుకుంటున్నాము. అలా చూసుకున్నప్పుడు మాకు చాలా టీం అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యాంప్ కండక్ట్ చేయాలంటే ఒక మార్కెటింగ్ పర్సన్ కావాలి, అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి, క్యాంప్ లీడ్ తీసుకొని రావాలి. అలాగే ఒక ఆప్టోమెట్రిస్ట్ కావాలి ఐ చెకప్ చేయడానికి, ఒక సబ్ స్టాఫ్ అవసరం ఉంటారు. అలాగే బ్యాక్ ఆఫీస్లో మనకి వాళ్ళని మానిటర్ చేయడానికి కానీ అలా చూసుకున్నప్పుడు ఒక పెద్ద టీం అవసరం ఉంటుంది. మాకు ఎలాగో పెద్ద విజన్ ఉంది. ఆ పెద్ద విజన్ ఉన్నప్పుడు పెద్ద టీం కూడా అవుతుంది డిఫాల్ట్గా. సో అందుకని చెప్పేసి రెటినో ఫౌండేషను ఒక ముఖ్య ఉద్దేశము ఐ కేర్ సర్వీసెస్ కాదు, ఐ కేర్ సర్వీసెస్తో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు ఫౌండేషన్ స్టార్ట్ చేశారు, మీ విజన్ చాలా బాగుంది. లైక్ మెడికల్ క్యాంప్స్ పెట్టడం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తుంటారు. సో ఇవన్నీ చేయడానికి మీకు రిసోర్సెస్ కావాలి, లైక్ ఫినాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, వాలంటీర్ సపోర్ట్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ మీరు ఎలా పోల్ చేస్తున్నారు? అంటే యాజ్ ఎఫ్ నో అండి, నాకు ఆ విషయం అంటే ఒక గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా. రిసోర్సెస్ అన్నప్పుడు సార్ ఇప్పుడు మాకు ఆ ఛాలెంజెస్ అయితే మాకు ఎవ్రీడే ఉంటాయి సార్. ఎందుకంటే ఒక క్యాంప్ కండక్ట్ చేయాలంటే మాకు అమౌంట్ చాలానే అవుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో మేము ఆ క్యాంప్ ప్లేస్లో వెళ్ళినప్పుడు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళము. చాలా అమౌంట్ కూడా మాకు అవసరం ఉంటుంది. అదంతా కూడా మా సొంతంగా మేము పెట్టుకొని చేస్తున్నాము. అంటే నేను చెప్తున్నాను, ఆల్రెడీ ఐ క్లినిక్ రన్ చేస్తున్నాము, ఆప్టికల్స్ రన్ చేస్తున్నాము,
దాంట్లో కొంత అమౌంట్ వస్తుంది మాకు, ఆ ప్రాఫిట్ అనేది వస్తుంది, దాంట్లోకి వెళ్ళి కొంచెం తీయటము, సర్వీస్కి కేటాయించడం చేస్తున్నాము. అంతేకాకుండా నాకు వేరే అదర్ బిజినెస్ కూడా ఉంది, దాంట్లో నుంచి కొంత ప్రాఫిట్ తీస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు మేము చేసే ప్రాసెస్ ప్రతిదీ కూడా అక్కడ ఒక ఎంప్లాయీకి శాలరీ ఇవ్వాలి, అదేవిధంగా క్యాంప్ సక్సెస్ చేయాలి, స్పెక్టికల్స్ ప్రొవైడ్ చేయాలి, సర్జరీస్ ఫెసిలిటేట్ చేయాలి. ఇవన్నీ కూడా మాకు చాలా ఖర్చుతో కూడా ఉన్నాయి. సో మనం దాన్ని మా సొంత అమౌంట్తో పెట్టాము, ఇండివిజువల్ డొనేషన్స్తో పెట్టుకున్నాం. అలా అలా మేము క్యాంప్స్ కొనసాగిస్తూనే ఉన్నాం. ఎస్ అండి. సో ఇప్పుడు రెటినోవా ఫౌండేషన్ అనేది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యి చేస్తున్నారు సార్? లైక్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు చేయడము? రెటినోవా ఫౌండేషన్ సార్ మనకి ఇప్పుడు విలేజెస్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం సార్. విలేజెస్ అంతేకాకుండా స్కూల్స్, కాలేజెస్లో ఎక్కువ చేస్తున్నాము. అంటే స్కూల్స్లో సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అంటే మేము లాస్ట్ ఇయర్ క్యాంప్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ మా క్లినిక్ విజిట్ చేశారు. ఓకే. అంటే వాళ్ళకి ఐ చెకప్ కావాలనేది విజిట్ చేశారు. వాళ్ళు ఎలా వచ్చారు అంటే, మా పిల్లోడికి మీరు ఆ రోజు స్కూల్లో చెకప్ చేశారు సార్, మా అబ్బాయి చదువులో చాలా వెనుకబడిపోయి ఉన్నాడు అని చెప్తున్నారు. ఎందుకు వెనుకబడిపోయి ఉన్నాడు అనే విషయం మనకు తెలియదు. ఒకరోజు మనం ఐ టెస్ట్ అయిన తర్వాత స్పెక్టికల్స్ ఇచ్చాం వాళ్ళకి. అతను ఆ పిల్లోడు స్పెక్టికల్స్ పెట్టుకొని తర్వాత నుంచి వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్ అవ్వడము ఇలాంటివి వాళ్ళు క్లాస్ టీచర్ ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళ క్లాస్ టీచర్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, పిల్లోడు ఇప్పుడు బాగా చదువుతున్నాడండి, సో ఇప్పుడు మొన్న ఐ చెకప్ అయింది, స్పెక్టికల్స్ ఇచ్చారు వాళ్ళు, అప్పటి నుంచి వాళ్ళు బాగా చదువుతున్నారు సార్ అని చెప్పేసి ఆ క్లాస్ టీచర్ వీళ్ళకి చెప్పారంట. ఓకే. పేరెంట్స్కి. అప్పుడు మాకు వాళ్ళు వచ్చి చెప్పడంతో మాకు చాలా అదొక మంచి ఇన్స్పిరేషన్, మోటివేషన్. అంటే ఇంకా క్యాంప్స్ చేయాలి, ఇంకా స్పెక్టికల్స్ ఇవ్వాలి, ఇంకా ముందుకెళ్ళాలి ఐ కేర్ సర్వీసెస్లో అనేది మాకు ఇంకా ఇంకా బూస్ట్ అవుతూ వస్తుంది ఎవ్రీడే. సో ఇప్పుడు ఇది మీరు సర్వీసెస్ చేస్తున్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లోనే చేస్తున్నారా లేకపోతే వేరే డిస్ట్రిక్ట్స్లలో చేస్తున్నారా? ఇంకొకటి, వేరే వాళ్ళు ఎవరైనా మెడికల్ క్యాంప్స్ పెట్టాలి అనుకుంటే వాళ్ళ ఊర్లలో కానివ్వండి, వాళ్ళ స్లమ్ ఏరియాస్లో ఎక్కడైనా, అప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు? ఫౌండేషన్ అండర్లో అయితే సార్ మనం త్రూఅవుట్ ఆల్ డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నాము. ఓకే. ప్రైమరీగా ఇప్పుడు మన తెలంగాణలో ఆల్ డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నాము. అండ్ మాకు డిస్ట్రిక్ట్స్లో ఒక గుడ్ సర్వీసెస్ ఇవ్వటమే భాగంలో మేము క్యాంప్సే కాదు, అంటే భవిష్యత్తులో మేము విజన్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము. అంటే మనకి బస్సు దవాఖాన ఇట్లాంటివన్నీ ఐడియా ఉన్నాయి. అలాంటి మోడల్ తీసుకొచ్చి మేము అంటే ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఆ అవసరం ఉన్నటువంటి ఏరియాస్లో విజన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తే చాలామందికి అది బెనిఫిట్ అవుతుంది. అంటే మనం ఒక రోజు వస్తాము, క్యాంప్ చేస్తాము, వెళ్తాము, అది ఆ ఒక్కరోజు మాత్రమే వాళ్ళకి ఉంటుంది. సో అదే మనం పర్ఫెక్ట్గా రెగ్యులర్ సర్వీసెస్ ఇవ్వగలిగితే విజన్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా సరే అందుబాటులో ఉండేటట్టుగా విజన్ సెంటర్స్ మనం అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా మన కాంటాక్ట్ ఎలా ఏంటనేది చూసినప్పుడు అంటే లోకల్గా మా పర్సన్స్ ఎవరైతే మార్కెటింగ్ రిలేటెడ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు ఆల్ టైమ్. ఓకే. పబ్లిక్లో, ఆఫీస్ ప్లేసెస్లో అన్ని చోట్ల మా నెంబర్స్ ఉంటాయి. అంతేకాకుండా వేరే చోట ఎక్కడైనా క్యాంప్స్ పెట్టాలంటే మా వెబ్సైట్ retinofoundation.org అనే మెయిల్ ఐడి, అది వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. అదేవిధంగా మేము వేరే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఫౌండేషన్స్, ఎన్జిఓస్ ఉంటాయో వాళ్ళు కూడా మాతో టైఅప్ అయ్యి, మేము వాళ్ళతో టైఅప్ అయ్యి ఇట్లాంటివి సర్వీసెస్ని ఇంకా ఎక్స్టెండ్గా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము. సో అలా మాకు వేరే సపోర్ట్ కూడా అవసరం ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఎవరైనా మెడికల్ క్యాంప్ కోసం మీ దగ్గరకు అప్రోచ్ అయ్యారనుకోండి, సో వాళ్ళు చేయాల్సింది ఏంటి? యాజ్ అన్ ఎన్జిఓగా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మెడికల్ క్యాంప్ వాళ్ళ ఊర్లలో పెట్టాలనుకుంటే వాళ్ళు పెట్టాల్సింది ఏముంటుంది? మీ నుంచి మీరు చేసే సపోర్ట్ ఏముంటుంది? విలేజర్స్ చేయాల్సింది ఏముంటుంది అక్కడ? బికాజ్ ఇప్పుడు మీరు ఏ మెడికల్ క్యాంప్ పెట్టాలన్నా కానీ మీకు 3 వే సపోర్ట్ కావాలి. లైక్ ఇప్పుడు మన విలేజ్లో ఏదైనా విలేజ్ సపోర్ట్ చేయాలంటే మన ఊరు ఎన్జిఓ నుంచి ఏదైనా ఒక మిమ్మల్ని అప్రోచ్ అయితే మేము చేయాల్సింది ఏంటి, మీరు యాజ్ అ రెటినోవా ఫౌండేషన్ మీరు అక్కడ చేసేది ఏంటి, అండ్ ఆల్సో ఊరు ప్రజలందరూ చేయాల్సింది ఏంటి ఒక సక్సెస్ఫుల్ మెడికల్ క్యాంప్ పెట్టడానికి అక్కడ? అంటే సార్ మనకి ఇప్పుడు క్యాంప్ కండక్ట్ చేయాలంటే మేము ఫస్ట్ ఏం చేస్తామంటే అక్కడ లోకల్గా ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉంటారో
సర్పంచ్, విలేజ్ అయితే సర్పంచ్లు ఉంటారు. అంతేకాకుండా మనకి లోకల్గా వాలంటీర్స్ ఉంటారు మనకి. వాళ్ళతో మేము కాంటాక్ట్ చేస్తాము. లేదు వీళ్ళెవరు మనకి అందుబాటులో లేరు అంటే మాత్రం అక్కడ ఎవరన్నా మనకి తెలిసిన వాళ్ళు కొంచెం ఇనిషియేట్ తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి కాంటాక్ట్ చేసి బేసిక్ అరేంజ్మెంట్స్ చూడమని చెప్తాము. ఓకే. లైక్ మనకి క్యాంప్ కండక్ట్ చేసేటప్పుడు బేసిక్గా మనకి ఏదైతే టేబుల్స్, చైర్స్ ఇట్లాంటి అవసరమైతే అవి వాళ్ళని అరేంజ్ చేయండి అని చెప్తాం లోకల్గా. ఆ తర్వాత మేము మా టీం అందరూ వచ్చేసి ఐ టెస్టింగ్కి సంబంధించిన మిషనరీస్ అన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఐ టెస్ట్ చేస్తారు. సో ఇది ఇప్పుడు రెట్నోవా ఫౌండేషన్ సర్వీసెస్ ఇంకా ఎక్కువ యూస్ చేసుకోవాలనుకుంటే ఇంకెట్లాంటి సర్వీసెస్ చేస్తున్నాయి బయట? లైక్ ఇప్పుడు ఓన్లీ ఐ టెస్టింగ్ లాంటివి చేస్తారా, లేకపోతే ఇంకేమైనా సర్వీసెస్ ఉన్నాయి రెట్నోవా ఫౌండేషన్ తరఫున? సార్ రెటినోవా ఫౌండేషన్ తరఫున సార్ మాకు దీన్ని బ్రాంచెస్ లాగా మేము చాలా రూట్స్కి కింద డివైడ్ చేసి ప్లాన్ చేసాము. వీఆర్ జస్ట్ సీడ్ నౌ. మేము దీని వెనుక చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ రెటినోవా ఫౌండేషన్ ఆలోచన రావటానికి నాకు ఈ ప్రీవియస్గా 16 years సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఆలోచించి నేను పెట్టాను. బట్ కమింగ్ 5 years 10 yearsలో మాత్రం మేము ఐ రిలేటెడ్గానే కాకుండా వేరే అదర్ సర్వీసెస్ కూడా మేము ప్రజలకు అందించాలని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ దీంట్లో ముఖ్యంగా ఒక స్పెక్టికల్స్ ఇవ్వటమే కాదు, క్యాట్రాక్ట్ సర్జరీస్ చేపిస్తాము. అదేవిధంగా మనము కార్నియా రిలేటెడ్ సర్జరీస్ కూడా మేము ఫెసిలిటేట్ చేస్తాము. సో ఈ సర్వీసెస్ ఒకవేళ యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే మీకేమన్నా స్పెసిఫిక్గా ఏమైనా లిమిటేషన్స్ పెట్టుకున్నారా, లేకపోతే ఆల్ ఓవర్ తెలంగాణ ఎవరైనా కానీ వచ్చి అప్రోచ్ అవ్వచ్చా, లేకపోతే ఏ ఎన్జిఓస్ ఎక్కడో భద్రాచలము లేకపోతే అటు సంగారెడ్డి ఇటు నిర్మల్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఏమైనా సపరేట్ బౌండరీస్ ఏమైనా పెట్టుకున్నారా టు దిస్ ఎక్స్టెంట్ వీ కెన్ సపోర్ట్ అని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేజ్కి? అంటే బౌండరీస్ అనేది లేదండి. మనం జనరల్గా ఫౌండేషన్ పెట్టుకున్నప్పుడే మేము పాన్ ఇండియా లెవెల్లో చేయాలని పెట్టుకున్నాము. ఓకే. సో కాకపోతే మేము ఇప్పుడు మాకున్న టీమ్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హైదరాబాదులో యాక్టివ్గా ఉన్నాము. అదర్ విలేజెస్లో కొంచెం అడపదడప వెళ్ళి చేయటం జరుగుతూ ఉంది. కానీ ఇది గ్రాడ్యువల్లీ మేము అది ఇంక్రీజ్ చేస్తున్నాం, టీమ్ని ఇంక్రీజ్ చేస్తున్నాము. ఫౌండేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా డెవలప్ చేస్తున్నాము. ఐ క్యాంప్స్ పెంచుతున్నాం. ఇంతకుముందు డిస్టిక్లో ఒక క్యాంప్ చేసేవాళ్ళం, ఇప్పుడు మండలాలుగా మనం డివైడ్ చేసుకొని ఈ మండలంలో కూడా క్యాంప్ చేయాలి, అలా మేము పెట్టుకోవడం జరుగుతుంది. ఎస్ సార్. అండ్ నెక్స్ట్ వే డూ వాంట్ టు సీ రెటినోవా ఫౌండేషన్ ఆఫ్టర్ నెక్స్ట్ 5 years? దాని ఫ్యూచర్ ప్లానింగ్ ఏమనుకుంటున్నారు? రెటినోవా ఫౌండేషన్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది ఆలోచించినప్పుడు నాకే ఒక టెన్షన్ ఉంది. అది చాలా నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్తుందండి. బికాస్ మాకు దాని వెనుక చాలా బర్నింగ్ డిజైర్ ఉంది. మేము దాని యొక్క డిగ్రీస్ని ఆలోచించినప్పుడు చాలా ఫోకస్ చేస్తున్నాము. అంటే సర్వీస్ అందించే దాంట్లో ఒక యంగ్ బ్లడ్ పెట్టి మేము అది చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించాలనుకుంటున్నాము. బికాజ్ ఎన్జిఓస్ అంటే మనం పాస్ట్ 10 years 15 years ఎన్జిఓస్ని చూసి ఇన్స్పిరేషన్గా ఉన్నాం. బట్ యంగ్ జనరేషన్ ఒక మంచి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది పబ్లిక్లో చూపించాలనుకుంటున్నాను నేను. నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. ఎందుకంటే మేము ఒక సర్వీస్ చేయటమే కాకుండా మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఒక పెద్ద ఎంపైర్ అనేది అవుతుంది అనేది దాంట్లో నాకు దృఢమైన నమ్మకం అయితే ఉందండి. సరే. సో ఇప్పుడు మీరు మన నెక్స్ట్ ఒక 5 years తర్వాత రెటినోవా ఫౌండేషన్ని లేదా మీ విజన్ని ఎక్కడి దాకా చూడాలనుకుంటున్నారండి? అంటే ఇప్పుడు మేము రెటినోవా ఫౌండేషన్ అండర్లో మేము ఏదైతే ఇప్పుడు క్యాంప్స్ చేస్తున్నామో ఆ క్యాంప్స్లో ఇప్పుడు డిస్టిక్ తెలంగాణలో చేస్తున్నాము, హైదరాబాద్లో చేసాము, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ చేద్దామని అనుకుంటున్నాము. దాంతోపాటు వేరే అదర్ స్టేట్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాము. బట్ క్యాంప్స్ చేస్తున్నాము, ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే మేము స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకునే ప్రతి విద్యార్థికి కంటి చూపు గురించి మేము అవేర్నెస్ చేసి స్పెక్టికల్స్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. అంటే ప్రతి విద్యార్థి కంటి చూపు వల్ల తన ఎడ్యుకేషన్ ఖరాబ్ కాకుండా వాళ్ళ యొక్క మంచి ఎడ్యుకేషన్కి మేము బాటలు వేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము.
అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా అవేర్నెస్ చేయాలి. మనకి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. ఈ మధ్య కొత్తగా మేము పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు ఆ పేరెంట్స్ మీటింగ్ రోజు మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే పిల్లోడికి ఒక రోజు అంటే కొన్ని సందర్భాల్లో క్యాంప్స్ చేస్తున్నాము, మీరెవరు క్యాంప్స్ చేయడానికి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని కొత్తగా ఈ పేరెంట్స్ మీటింగ్ రోజు క్యాంప్స్ చేయటం, ఆ రోజు అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఎవరినన్నా వక్తలను పిలిచి అవేర్నెస్ వర్క్షాప్ కండక్ట్ చేయటం కూడా చేశాము. సో దాని ద్వారా ఏంటంటే అవేర్నెస్తో పాటు వాళ్ళకి ఐ రిలేటెడ్ సబ్జెక్ట్ తెలిసి కొంచెం దాని పరంగా ఎవ్రీ ఇయర్ ఐ చెకప్ కంపల్సరీ అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. మేము చెప్తాం ఆల్ టైమ్ ప్రతి సంవత్సరము ఐ చెకప్ చేయించుకోండి అని చెప్తాము. బట్ ఎవరు వినరు. ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే కాదు, తర్వాత చూద్దాంలే అంటే ఏదైనా ఇండియాలో మీకు తెలుసు, ఇండియాలో ఏదైనా సరే చూద్దాము అనేది గ్రాంటెడ్గా తీసుకోవడం మనకు అలవాటు. చూద్దామని కాదండి, ఇప్పుడు మీరు చేయించుకోవాలి ఖచ్చితంగా ఐ చెకప్ అనేది మేము వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటిదాకా చేసినటువంటి ఐ క్యాంప్స్లో చాలామంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అయినప్పటికీ ఇంకా ప్రతి విద్యార్థికి ప్రతి పేద విద్యార్థికి మేము ఐ టెస్టింగ్తో పాటు స్పెక్టికల్స్ ప్రొవైడ్ చేసి కంటి చూపు వల్ల ఎడ్యుకేషన్ ఖరాబ్ అయ్యేది కూడా మేము ఇది క్లియర్ చేద్దామనేది అనుకుంటున్నాము. అదేవిధంగా విలేజెస్లో చూసినప్పుడు విలేజెస్లో మనకి వృద్ధులు ఉంటారు, వారికి ఏంటంటే అవేర్నెస్ ఉండదు, ఫెసిలిటేషన్ ఎలా ఏంటి అనేది కూడా తెలియదు. జనరల్గా మనం చూస్తాము ఎవరో వచ్చిర్రు ఐ చెకప్ చేయించారు అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూస్తారు వస్తారు చేస్తారు, ఇంకా వాళ్ళది ఏం చేయరు సర్వీస్ చేయరు అనేది ఉంటుంది. అది కూడా మేము ఫైండ్ అవుట్ చేసాం ఫీల్డ్లో చేసి ఇది కాదు ఖచ్చితంగా వాళ్ళకి సర్జరీ చేయించాలని చెప్పేసి మేము అడిగాము. నేను పర్సనల్గా కొన్ని విలేజెస్లోకి వెళ్ళేసి అంటే మేము ఏం చేస్తామంటే ఖాళీ టైంలో ఆఫీస్లో కూర్చోకుండా నేను ఇంతకుముందు ప్రీవియస్గా జరిగిన క్యాంప్స్కి వెళ్తాను. వెళ్ళి ఎవరినన్నా ఇట్లా మీరు ఆ రోజు క్యాంప్ చేయించుకున్నారని చెప్పేసి అడుగుతాను, క్యాంప్లో చెకప్ చేయించుకున్నారని అడుగుతాను. అడిగి ఆ సర్జరీకి ఏమన్నారు మిమ్మల్ని స్పెక్టికల్స్ ఇచ్చారా మీకు అని రివ్యూ తీసుకుంటాను నేను. అప్పుడు ఏంటంటే నాకు వాళ్ళు చెప్పినటువంటి విషయం నాకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చెప్పాలంటే ఒక 75 years ఓల్డ్, మేబీ 65 to 75 years ఉంటాయి. అతను సార్ నేను ఇంతకుముందు క్యాట్రాక్ట్ అంటే కంట్లో పొర ఉండేదని చెప్పేసి చెప్పాడు. సార్ మీరు పొర తీయించారు, పొర తీపించిన తర్వాత నాకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయని చెప్పారు అని చెప్పేసి డైరెక్ట్ కాళ్ళ మీద పడిపోతున్నాడు. పెద్దవారు మీరు కాళ్ళ మీద పడొద్దండి అని నేను చెప్పిన సందర్భంలో వాళ్ళు చాలా ఎమోషన్ అయ్యారు. ఆ ఎమోషన్ అయినటువంటి పరిస్థితిలో నాకు అదే కదా ఇంకా మోటివేషన్ ఇంకేముంటుంది. ఒక సర్వీస్ చేయడానికి జనాల్లో ఉండే అవేర్నెస్, జనాలతో మనకి ఏదైతే వస్తుందో ఒక మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతున్నామో ఆ ఇంపాక్ట్ స్టోరీని మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇంకా అనేది అక్కడి నుంచి మొదలవుతుంది మాకు. ఇంకా ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు మీరు ఈ సర్వీస్ చేస్తున్న క్రమంలో వేరే విలేజెస్ వెళ్తూ ఉంటారు, వేరే ప్లేసెస్కి వెళ్తుంటారు. వెళ్ళిన టైంలో మీకు ఏదైనా హార్ట్ టచింగ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా, కనిపిస్తే దాని గురించి ఒకటి చెప్తారా? హార్ట్ టచింగ్ స్టోరీస్ చాలా ఉన్నాయి సార్. అంటే ఒకటి చెప్పింది ఏంటంటే విలేజెస్లో వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే మేము తాండాస్లోకి వెళ్తాము, ముఖ్యంగా విలేజెస్ తాండాస్ గిరిజన ప్రాంతాలు కొన్ని ఉంటాయి. దాంట్లో వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళ ఎవ్రీడే వాళ్ళు కూలీ చేసుకుంటూనే వాళ్ళకి గడిచే పరిస్థితి ఉంటుంది. అలాంటి ప్లేస్లో మేము క్యాంప్ చేసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మా ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. రెండోది ఏంటంటే వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఏమి ఉండవండి, ఐ రిలేటెడ్గా కానీ హెల్త్ పరంగా కానీ హాస్పిటల్స్ దూరంగా ఉంటాయి. అంటే ఎవరో వస్తారని వెయిట్ చేస్తారా అనే నాలెడ్జ్ కూడా ఉండదు. కంటిన్యూస్గా వాళ్ళ పని తప్ప వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది అంటే ఐ అనేది మనకు చాలా అవసరము. విజన్ ఉంటేనే మనం చూడగలుగుతాము. అంటే ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంటుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. మేము అక్కడికి వెళ్ళాము, చాలా డిస్ట్రిక్ట్స్ వెళ్ళిన సందర్భంలో అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ని అడ్రస్ చేశాము, సర్జరీస్ చేయించాము. దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ మేము టైఅప్ అవుతాము, చారిటీ హాస్పిటల్స్ టైఅప్ అవుతాము అన్ని విలేజెస్లో అన్ని సిటీస్లో. అక్కడికి మేము వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తాము.
అది. సో ఇప్పుడు మీరు చేస్తున్న యాక్టివిటీస్ అన్ని నచ్చి ఎవరైనా ముందుకు వచ్చి మీతో పాటు నడవాలి అనుకుంటే ఎలా నడవచ్చు సార్ రెట్నోవా ఫౌండేషన్తో? మేము ఆల్వేస్ వెల్కమ్ చెప్తామండి. ఎందుకంటే మేము ఎప్పుడు ఆల్వేస్ మేము బిలీవ్ చేసేది టీం వర్క్. మా టీంతో పాటు వేరే ఎక్స్టర్నల్ ఫోర్స్ మాకు యాడ్ అయింది అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే ఇప్పుడు మేము రెటినోవా ఫౌండేషన్తో పాటు వేరే అదర్ ఎన్జిఓస్తో కూడా మేము కొలాబరేషన్ అవుతున్నాము. ఓకే. అంటే మా ముఖ్య ఉద్దేశం రెటినోవా ఫౌండేషన్ స్టార్ట్ అయిందే కొలాబరేషన్ చేసుకోవాలని చెప్పేసి. ఆ కొలాబరేషన్ అండర్లో మేము రకరకాల ఛానల్స్ని మేము కలవటం జరుగుతుంది. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అలా మేము ప్రతి ఒక్కరిని కలిసి ఇంకా ఇన్ డీటెయిల్గా పబ్లిక్ సర్వీస్ చేయడానికి మాకు ఒక మంచి రూట్స్ అనేది దొరికాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఆఫ్ యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే మీరు భావజాలాలు వచ్చేసి కామ్రేడ్ భావజాలాల నుంచి నెక్స్ట్ మీ స్టూడెంట్ లైఫ్లో వచ్చేసి వేరే ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసి భగత్ సింగ్ లాంటి వాళ్ళు, కార్ల్ మార్క్స్ గారు లాంటి స్టోరీస్ విన్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? సార్ జనరల్గా చెప్పాలంటే సార్ ఇప్పుడు మనకి బుక్స్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు చాలా తక్కువైపోయింది. చాలా మనకి ఫోన్లు చాలా అందుబాటులోకి వచ్చేసాయి. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అనేది చాలా దగ్గర అయిపోయింది. సో అటువంటి సందర్భంలో లైఫ్ని చాలా స్ట్రగ్లింగ్తో స్టార్ట్ చేసే వాళ్ళు తక్కువైపోయారు. స్టడీ అండ్ స్ట్రగుల్ అంటాను నేను ఆల్ టైమ్. సో మనం ముందు అసలు దేని గురించి మన జర్నీ, మన లైఫ్ ఉంది అని తెలుసుకుంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం ఏం చేయాలనేది అర్థమవుతుంది. ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ మాత్రం చాలా అంటే చాలా ఈ టెక్నాలజీ పరంగా చాలా ఇదిలో ఉంది. అట్లీస్ట్ నెలకి ఒక వాళ్ళకి నచ్చినటువంటి అంశం పైన బుక్స్ చదవటం ఇట్లాంటివి చేయడం, ఆ బుక్స్తోనే లైఫ్ చేంజ్ అవుతుందండి. నేను చెప్తున్నాను కదా, బుక్స్ రీడింగ్ అలవాటు నేర్చుకుంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఆర్ఎల్స్ లేదంటే ఒక మంచి బయోగ్రఫీ వీడియోస్ చూడటం. సో చదివే ఓపిక లేదు అంటే మాత్రం వీడియోస్ చూడడం. అంటే నేను ఆ బుక్స్తో పాటు నేను ఇవి కూడా చేశాను. నా లైఫ్కి సంబంధించిన బయోగ్రఫీ వీడియోస్ చూసేవాడిని. యూట్యూబ్లో మనకి చాలా అందుబాటులో ఉన్నాయి, అవి కూడా చూసి మనం నేర్చుకోవచ్చు. దాంతోపాటు మనం ఫోకస్ అయితే చేయాలండి, ఖచ్చితంగా లైఫ్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మాత్రం డీవేట్ అయిపోయి వాళ్ళ బిజీలో ఉన్నారు. ఖచ్చితంగా లైఫ్ పట్ల వాళ్ళు ఫోకస్ చేసి ఒక మంచి టాపిక్ ఎంచుకోవాలి. ఆ టాపిక్ పైన వెళ్తూ ఉంటే అది ఆటోమేటిక్గా మనకి ముందుకు వెళ్ళొచ్చు. ఇఫ్ యూ వుడ్ లైక్ టు థ్యాంక్ సమ్వన్ ఫర్ యువర్ లైఫ్ జర్నీ టిల్ డేట్, whom you want to thank, sir, in front of our camera and from our show? థ్యాంక్స్ చెప్పాలి అంటేనా? ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి? థ్యాంక్స్ అంటే ఫస్ట్ మా బాబాయ్ జనార్దన్ గారికి చెప్పాలి. ఆయన ఉన్నప్పుడు మేము ఆయనతో జర్నీ చేయలేకపోయాము. బట్ ఆయన చనిపోయిన తర్వాత మాత్రం ఆయన జ్ఞాపకాలతోని నేను లైఫ్లో ముందుకు వెళ్ళటం జరిగింది. ఆయనకి ఫస్ట్, తర్వాత అంటే నా పేరెంట్స్కి. ఎందుకంటే జనరల్గా మనకి పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇదే చేయాలి నువ్వు అని చెప్పేసి అంటుంటారు. ఇదే చేయాలన్నప్పుడు మనం దానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి లైఫ్లో. అవన్నీ తట్టుకోవాలి. అవన్నీ తట్టుకొని పేరెంట్స్ని నొప్పించకుండా మనం ముందుకెళ్ళాలి. దాంతోపాటు మన లైఫ్, మన విజన్, మన అంబిషన్, ఎవ్రీథింగ్ మనం చూసుకోవాలి. అన్నీ చూసుకుంటూ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలంటే మనకి సమాజం ఒప్పుకోదు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయాలంటే పేరెంట్స్ ఎంతో కొంత అబద్ధమన్నా చెప్పాలి పబ్లిక్కి, వాడు ఇది చేస్తున్నాడు, వాడు ఇది చేస్తున్నాడు. ఆ పాత్ర పోషించినందుకు మా పేరెంట్స్కి. ఆ తర్వాత నాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. కొన్ని సందర్భాల్లో నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే నేను నమ్మిన సిద్ధాంతం కోసము చాలా కమిటెడ్గా ఉన్నాను అని చెప్పేసి అంటే వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నప్పుడు అంటే మనం ముందుకెళ్ళే దారిలో మనం ఒక్కరైతే ఉండము, బ్యాక్ ఎండ్లో చాలామంది ఉంటారు, వాళ్ళు కనిపించారు మనకి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని గైడ్ చేసేవారు, మనకి ఆలోచనని ప్రేరేపించేవాళ్ళు. ప్రతి ఒక్కరికి అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను ఆల్ టైమ్.
థ్యాంక్ యూ సునీల్ గారు ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ షేరింగ్ యువర్ థాట్స్ ఫర్ అవర్ వ్యూవర్స్. అండ్ ఈరోజు ఈ చర్చా విత్ రియల్ లీడర్ కార్యక్రమానికి వచ్చి మీ జర్నీని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు చేసినటువంటి మంచి సర్వీసెస్కి అండ్ నిరక్షరాస్యత లేని సమాజాన్ని చూడడానికి కోసము వారికి మీరు విజన్ ఇవ్వాలి అనుకుంటున్నందుకు ఆ విద్యార్థులకి మీతో పాటు మేము కూడా నడుస్తామనేసి ఈ చర్చా విత్ లీడర్ కార్యక్రమంలో చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.